విజయసాయిరెడ్డి మనోవ్యధ ఇప్పుడు అందరి కళ్ళెదుట చర్చకొస్తుంది. విజయసాయిరెడ్డి ప్రథమమైనటువంటి బాధ ఏంటంటే పార్టీ ఆవిర్భావం కాదు, పార్టీ ఆవిర్భావానికి ముందే జగన్తో జైలుకి వెళ్ళి 16 నెలలు అనుభవించాల్సిన పరిస్థితి వచ్చింది. అయినా సరే మొక్కవోకుండా ఉన్నా. ఆ రోజున బోలెడన్ని ఆబ్లిగేషన్స్ పెట్టారు, నన్ను అప్రూవర్గా మారిపోతే జగన్కి శాశ్వతంగా రాకుండా చూడటానికి అన్నటువంటిది. బట్ నేను అట్లాంటి ప్రలోభాలకు లొంగకుండా వైఎస్ కుటుంబానికి 3 తరాలుగా ఉన్నాను కాబట్టి ఆ సాన్నిహిత్యంతో అలాగే ఉండిపోయాను. తీవ్రమైనటువంటి మనోవ్యధ చెందాను, కుటుంబ సభ్యుల ముందు అవహేళనకు గురయ్యాను. బట్ అద్భుతమైనటువంటి ప్రాక్టీషనర్ ఆయన, ఇది చార్టెడ్ అకౌంటెంట్గా. అంత అద్భుతమైన ప్రాక్టీషనర్ని నా ప్రాక్టీస్ ద్వారా నేను సంపాదించుకున్నటువంటి డబ్బులే తప్పించి ఒక్క 5 పైసలు కూడా జగన్ టైంలో సంపాదించలేదు. కానీ పేపర్లలో టీవీల్లో నాకు వ్యతిరేకంగానే వార్తలు రాశారు. అప్పుడు పార్టీ నన్ను పట్టించుకోలేదు, నాకు నేనే ఆన్సర్ చేసుకున్నాను. ఏదైనా వార్తలు రాస్తే కూడా సాక్షిలో చిన్న మొక్క రాసుకొచ్చేవాళ్ళు తప్పించి కౌంటరు, అది కూడా నేను చెప్పిన దానికి తప్పించి డీటెయిల్గా వాళ్ళు పోరాడి మనకి తోడు నిలబడింది లేదు. అట్ ద సేమ్ టైం ఇచ్చింది రాజ్యసభ సభ్యత్వం. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఎమ్మెల్యేలందరికీ తన 2 ఇళ్ళు అమ్మేసేసి, తన సొంత ఇళ్ళు అంతకుముందు ఉన్నటువంటి ఏదైతే చార్టెడ్ అకౌంటెంట్గా సంపాదించుకున్నటువంటి ఇళ్ళు 2 చెన్నైలో ఉన్నటువంటి ఇళ్ళు దాదాపు 44 కోట్ల రూపాయల ఇళ్ళని అమ్మేసేసి ఆ డబ్బులు, అది కూడా కొన్నది కూడా ఇప్పుడు కూడా టీటీడీ బోర్డు మెంబర్గానే ఉండి, గతంలో వైసీపీ టైంలో కూడా బోర్డు మెంబర్గానే ఉండి, అంతకుముందు తెలుగుదేశం సమయంలో కూడా బోర్డు మెంబర్గానే ఉన్నటువంటి శేఖర్ రెడ్డికే అమ్మింది. ఆ డబ్బులే ఎమ్మెల్యేలందరికీ ఇవ్వాల్సి వచ్చింది. ఆ రోజున జగన్ ఓటేసేయమన్నా సరే వాళ్ళందరికీ డబ్బులు ఇవ్వక తప్పలేదు. అలా అంత మొత్తం నా ఆస్తినే అమ్మేసి ఇచ్చాను. చివరికి ఇప్పుడు నేను బ్రతుకుతోంది మా వియ్యంకుడు వాళ్ళు నా నెలవారీ ఖర్చులకు ఇస్తున్నారు. సొంత ఇల్లు కూడా నాకు లేదు, పొలాలు మాత్రం ఉన్నాయి. ఓ చోట 22, ఓ చోట 25 ఎకరాల దాకా. ఆ ఆస్తులతో నా తిప్పలేదు. నాకు వ్యవసాయం మీద బాగా మక్కువ కాబట్టి నాకు మొదటి నుంచి ఇల్లు కొనుక్కోవాలన్నటువంటిగా రూపాయి ఇచ్చిందంటే వ్యవసాయం చేసుకోవాలన్నటువంటి ఆలోచనతో చేసుకుంటుండేవాడిని. అట్లాంటి సిచ్యుయేషన్లో నన్ను ఎంత నెగిటివ్ ప్రాపగాండా చేసినా జగన్మోహన్ రెడ్డిని కాపాడడానికే కాపలాకే ప్రయత్నిస్తే అదే జగన్మోహన్ రెడ్డి తర్వాత నన్ను చాలా అవమానించారు. వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వినేసేసి ఆ వినేటటువంటి సందర్భంలో పదవి ఇవ్వటం, మళ్ళీ 4 రోజులు పోగానే తీసేయడం, మళ్ళీ ఇంకో పదవి ఇవ్వడం, మళ్ళీ 4 రోజులు పోగానే తీసేయడం. ఎవరో ఏదో చెప్తే వాళ్ళ మాటలు నమ్మేసేసి నన్ను పక్కన పెట్టేస్తూ వచ్చారు. ఈవెన్ ఇప్పుడు కూడా ఏదైతే ఈ మధ్యన కుంభకోణాల మీద విచారణలని చేస్తున్నప్పుడు సిట్లతోనూ సిఐడీలతోనూ ఇట్లాగా ఆ ఇన్వెస్టిగేషన్లో ప్రతి చోట వెళ్ళినటువంటి వాళ్ళు చేత నా పేరు చెప్పిస్తున్నారు, నాకేం సంబంధం లేకపోయినా. ఈవెన్ మొన్న మధ్యన ఏదైతే ఆడిటర్లను పిలిచినటువంటి సంఘటన ఉందో దాంట్లో కూడా ఆ ఆడిటర్లు ఏదో ఇసుక కుంభకోణానికి సంబంధించి ఆడిటర్లను పిలిచినటువంటి సందర్భంలో కూడా ఆ ఆడిటర్లు కూడా వాస్తవంగా నేను రిఫర్ చేయలేదు, కానీ ఆడిటర్లు నా పేరు చెప్పారు, అసలు నాకు సంబంధం లేనటువంటిది. ఇట్లాగా అంటే ఇంతకుముందు నాకు ఇచ్చింది కేవలం 2 సార్లు రాజ్యసభ, దాంతోపాటుగా ఇంతకుముందు ఇప్పుడు కూడా నన్ను వాడుకోవడంతో పాటుగా నన్ను బద్నాం చేస్తున్నారు అన్నటువంటిది ఆగ్రహం. ఆ ఆగ్రహంలో నుండి వస్తున్నటువంటి ఆవేదనతో కూడినటువంటి సమాధానం ప్రస్తుతం ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఇవన్నీ కూడా. అయితే విజయసాయిరెడ్డిని వదిలేస్తారా? వాస్తవంగా భారతీయ జనతా పార్టీలో విజయసాయిరెడ్డిని చేర్చుకోవాలని బీజేపీ అధినాయకత్వం అనుకున్న చంద్రబాబు నాయుడు, లోకేష్ పెట్టినటువంటి షరతు విజయసాయిరెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో బీజేపీలో చేర్చుకోవడానికి వీల్లేదని అన్నటువంటి విషయమే విజయసాయిరెడ్డి సన్నిహితులు చెప్పేటటువంటి మాట. వాళ్ళిద్దరిని చేర్చుకోవడానికి వాళ్ళిద్దరి షరతు ఖచ్చితంగా విజయసాయిరెడ్డిని చేర్చుకోకూడదు అన్నటువంటి, ఏదైతే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఇచ్చేస్తారు లేకపోతే బీజేపీ తరఫున ఎంపీగా ఇచ్చేస్తారు అంటున్నటువంటి సందర్భంలో అదే టైంలో జగన్మోహన్ రెడ్డి నాకు అన్యాయం చేశాడని నేను బలంగా నమ్ముతున్నాను అన్నటువంటిది పదే పదే విజయసాయిరెడ్డి చెప్తున్నటువంటి మాట. మోసం చేశారు అన్నటువంటిది ఒకప్పుడు రఘురామకృష్ణరాజు తర్వాత ఇప్పుడు విజయసాయిరెడ్డి, అప్పుడు అధికారంలో ఉన్నప్పుడే ఎదురు తిరిగారు, ఇప్పుడు బయటకు వచ్చాక ఎదురు తిరుగుతున్నారు. విజయసాయిరెడ్డిని ఇప్పుడు వదిలేస్తారా? ఈ కారణంగా ఇట్లాంటి ఆధారాలు ఇట్లాంటి సాక్ష్యాలు ఇస్తున్నారు కాబట్టి ఇది ఇప్పుడు అధికార పక్షం ఏం తేల్చుకుంటూ చూడాలి. ఎందుకంటే వాళ్ళ పత్రికలు వాళ్ళ క్యాడర్ అయితే ఆయన వదలడానికి ఇష్టపడట్లేదు కాబట్టి ఏం చేస్తారనేది చూడాలి.